మెయిల్స్ అన్ని మీకు పెట్టాను. సో క్యారీ. హలో హలో, పెరుగు ప్యాకెట్ కొనడానికి షాప్కి వచ్చానండి. డబ్బులు కావాలి. ఎంత? 40 రూపాయలు. సరే పంపిస్తా చూడు. నాకెందుకు, మళ్ళీ అవి మిగిలించుకొని ఊర్లో 20 ఎకరాలు కొన్నానంటారు. ఇదిగో షాప్ వాడి QR కోడ్ పెడతాను, దానికే కొట్టేసేయండి. సరే పంపు. జస్ట్ 1 minute సార్. నో ప్రాబ్లం, క్యారీ ఆన్. సారీ సార్. పర్లేదు. ఇప్పుడు ప్రాజెక్ట్లో ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ మనం మాట్లాడు, పర్లేదు. మళ్ళీ ఏంటి? డబ్బులు పంపించారా? పంపించాను కదా. మరి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపండి, షాప్ వాడికి చూపించాలి కదా. సార్ జస్ట్ 1 minute. సారీ సార్. మన ప్రాజెక్ట్ కోడింగ్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో పర్లేదు, లిఫ్ట్ చేయి. హలో, పెరుగు ప్యాకెట్ ఎక్స్పైర్ అయిపోయిందండి, రిటర్న్ ఇచ్చేసాను. దానికి నా పర్మిషన్ ఎందుకు? పర్మిషన్ కాదు, ఇప్పుడు నేను పెరుగు ప్యాకెట్ రిటర్న్ ఇస్తే వాళ్ళు మనకు డబ్బులు రిటర్న్ ఇస్తారు కదా, అందుకు. ఇస్తే తీసుకో. అమ్మో నాకొద్దు బాబు, మళ్ళీ అందులో నుంచి 2-3 రూపాయలు మిగిలించుకొని మా తమ్ముడికి బైక్ కొన్నానని చెప్తారు. నాకెందుకు అవన్నీ? అందుకే మీ నంబరే పెట్టాను, వాళ్ళు రిటర్న్ వేస్తారు. సరే సరే. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఈ కోడింగ్ ఉంది కదా సార్, అందులో ఏవి కమాల్, ప్రాజెక్ట్ ఇష్యూ తర్వాత చూద్దాం, ముందు నీ ఇష్యూ ఏంటో చూడు. మీటింగ్ రేపు పెట్టుకుందాం. సార్ సార్ ప్లీజ్ సార్. హలో, డబ్బులు వచ్చాయా? వచ్చాయా లేదో చూసి కన్ఫర్మేషన్ చెప్పండి, లేదంటే ఆ 40 రూపాయలు నేను ఉంచేసుకుని మా నాన్నకి బెంజ్ కార్ కొన్నానని చెప్తారు. మెయిల్స్ అన్ని మీకు పెట్టాను. సో క్యారీ ఆన్. హలో హలో, పెరుగు ప్యాకెట్ కొనడానికి షాప్కి వచ్చానండి. డబ్బులు కావాలి. ఎంత? 40 రూపాయలు. సరే పంపిస్తా చూడు. నాకెందుకు, మళ్ళీ అవి మిగిలించుకొని ఊర్లో 20 ఎకరాలు కొన్నానంటారు. ఇదిగో షాప్ వాడి QR కోడ్ పెడతాను, దానికే కొట్టేసేయండి. సరే పంపు. జస్ట్ 1 minute సార్. నో ప్రాబ్లం, క్యారీ ఆన్. సారీ సార్. పర్లేదు. ఇప్పుడు ప్రాజెక్ట్లో ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ మనం మాట్లాడు, పర్లేదు. మళ్ళీ ఏంటి? డబ్బులు పంపించారా? పంపించాను కదా. మరి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపండి, షాప్ వాడికి చూపించాలి కదా. సార్ జస్ట్ 1 minute. సారీ సార్.